తెలుసు. ఆ తెలిసిన విషయంలో మనం చూస్తూ ఉంటాము. అది కూడా ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రం నల్గొండ జిల్లా నిర్మలంలో బొక్కమద్దలపాడు గ్రామంలో మల్లీశ్వరని అమ్మాయికి, డాక్టర్ చదివిన అమ్మాయికి చాలా తీవ్రమైన అన్యాయం జరిగిందని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. తెలిసిన విషయమే. ఆ తెలిసిన విషయాన్ని నిందితుల్ని శిక్షించే వరకు ఈ ధర్మ సమాజ్ పార్టీ కంపల్సరీ మీ వెన్నంటూ ఉండి మీ ఖచ్చితంగా ధర్మ సమాజ్ పార్టీ మీరు శిక్ష విధించేదాకా మీరు నిద్రపోవు. ఈ నిద్రాహారం మానేసి కూడా మీకు తోడుగా ఉంటుందని ధర్మ సమాజ్ పార్టీ నిర్మల్ మండలం కమిటీ నుంచి తెలియజేయడం జరుగుతుంది. ప్రభుత్వాన్ని మేము ఒకటే అడుగుతున్నాం, అయ్యా మీకు ఓట్లేసి గెలిపించి మమ్మల్ని చంపమని చెప్పి మీకు ఇచ్చిన ఓట్లేసి గెలిపిస్తే మాకు న్యాయం చేస్తారు, మా ప్రజలను మంచి మార్గం వైపు చూపిస్తారు. మీకు ఓట్లేసి గెలిపిస్తే కనీసం దళితులైనా మీరు రాకపోవడం ఎమ్మెల్యే జగన్ రెడ్డి గారు వినండి. ఖచ్చితంగా అంటే మీరు పాలన ఏంది? ప్రజల సంక్షేమం కోసం వచ్చారా, ప్రజల్ని చంపుతుండడానికి వచ్చారా అని మేము ధర్మ సమాజ్ పార్టీ నుంచి నిలదీయడం జరుగుతుంది. ఈ విషయాల పట్ల కంపల్సరీ జగన్ రెడ్డి వచ్చేసి మీకు వచ్చి ఇక్కడ మాట్లాడి వాళ్ళు ఆదేశాలు ఇచ్చేసిన దాకా మేము ఊరుకోమని చెప్పేసి ఇదే కాదు బొమ్మద్దలపాడే కాదు రేపటి మా మండలం మొత్తం కూడా అన్ని చోట్ల మీ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. కాబట్టి ముందుగా ఇక్కడ జరుగుతున్న అన్యాయాన్ని అరికట్టడానికి, అన్యాయం జరుగుతున్న వారికి న్యాయం చేయడం కోసం ధర్మ సమాజ్ పార్టీ అంటే ధర్మయుద్ధం చేస్తుంది. ఇలాంటి అన్యాయమైన ప్రజలకి, దళితులకి 90% ఉన్న బీసీఎస్సీలు కాకుండా దళితులు బీసీఎస్సీల గురించి కూడా పోరాటం చేస్తూ దళితులపై దౌర్జన్యం చేస్తున్న అన్ని విషయాల పట్ల గమనించి ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఎక్కడ అన్యాయం జరిగితే ధర్మ సమాజ్ పార్టీ అక్కడ ఉంటుందని మీకు తెలియజేయడం జరుగుతుంది. ఖచ్చితంగా ఈ ధర్మ సమాజ్ పార్టీ ప్రభుత్వాల పైన ఒత్తిడి తీసుకొచ్చి ప్రభుత్వాన్ని నిలదీసి జరుగుతున్న అన్యాయాలను అరికట్టడానికి చూసి అదేవిధంగా చట్టం తీసుకొచ్చేసి చట్టం ద్వారా మాకు న్యాయం చేసినట్టు చేస్తామని ఈ ధర్మ సమాజ్ పార్టీ డాక్టర్ విశారద మహారాజ్ గారి నేతృత్వంలో, జిల్లా నాయకత్వంలో ఈ కార్యక్రమానికి మేము హాజరవడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమం అన్ని గ్రామాల్లో మండల వైజ్ గా అవసరమైతే జిల్లా వైజ్ గా న్యాయం జరగకపోతే మేము కూడా ఇక్కడ కూర్చొని న్యాయం జరిగేలా చేస్తామని మేము హామీ ఇవ్వడం జరుగుతుంది. ఈ హామీ ఇవ్వలేవా ఎమ్మెల్యే జయవీర్ రెడ్డి? నీకు ఓట్లేసింది అందుకేనా? 90% ఉన్న ప్రజలకు అన్యాయం జరుగుతుంది. 10% ఉన్న ప్రజల తరఫున నువ్వు ఉంటే నువ్వు అవసరం లేదు, నువ్వు అర్హుడు కాదని ఈ ధర్మ సమాజ్ పార్టీ ఇక్కడ నుండి మీకు తెలియజేయడం జరుగుతుంది. ఇమీడియట్లీ వచ్చేసి వాళ్ళని ఆదరిస్తావా, లేకపోతే నువ్వు అనర్హుడు అని చెప్పి శాసనసభలో తీర్మానం చేస్తావని మీకు తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమానికి ఖచ్చితంగా మేము ఎన్నుదండ ఉంటుకుంటూ మీకు ఖచ్చితంగా అన్ని ఏర్పాట్లు మీకు అన్ని విధాలుగా మేము తోడ్పాటు ఉంటామని ఈ ధర్మ సమాజ్ పార్టీ అండగా ఉంటుందని మీకు తెలియజేయడం జరుగుతుంది. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.